శ్రీ పోలాప్రగడ సత్యనారాయణమూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవ్ 12వ భాగం 3/4/26. కామెడీ ఆఫ్ ఎర్రర్స్. కామెడీ గురించి ఆయన నాటకాలు ఏం రాశాడు, అందులో గొప్ప నాటకాలు వరుసలో వస్తున్నాయి. ద మర్చెంట్ ఆఫ్ వెనీస్, వెనీస్ వర్తకుడని బాగా ప్రసిద్ధి. తనను అప్పుడప్పుడు అధిక్షేపిస్తున్నాడని కారణం చేత షైలాక్ అనే యూదు జాతీయుడు జ్యూ, యాంటోనీ అనే క్రిస్టియన్ మీద కక్ష పెట్టుకొని ఉంటాడు. ఆ సమయంలో తన మిత్రుడైన బెసానియో కోసం కొన్ని షరతులకు లోబట్టి షైలాక్ వద్ద యాంటోనీ కొంత డబ్బు తీసుకోండి. 3000 డక్కట్స్ అంటారు వాళ్ళ భాషలో. గడువు నాటికి ఆ ధనం తిరిగి ఇయ్యలేక షరతుల ప్రకాశం తన గుండె దగ్గర నుండి 1 పౌండ్ మాంసం షైలాక్ కోసుకోవటానికి సిద్ధపడితే ఏం చెయ్యలేదు. నిస్సహాయ స్థితిలో పడతాడు యాంటో. అప్పుడు బెసానియో భార్య పోర్షియా న్యాయవాది రూపంలో వచ్చి తన యుక్తితో ప్రమాదం తప్పిస్తుంది. స్థూలంగా ఇది కథ. ప్రియరెంటోనో రాసిన ఇటాలియన్ కథ ఇల్ సెకరాస్ అనే ఈ నాటకానికి ముఖ్య ఆధారం. ఇల్ సెకరాన్లో అంగుళీయ వృత్తాంతము. ఇందులో యూదుడనే పాత్రధారి కూడా. అయితే షేక్స్పియర్ ఈ నాటకంలో పోర్షియా అనే మరొక ముఖ్య పాత్రని కూడా చేసి జ్యూ నాటకాన్ని పోర్షియా నాటకంగా మార్చి ఈ నాటకంలో నేర్చిన పేటికల వృత్తాంతం గెస్టారోని మోరం నుండి జెస్సికా కథ, యాంథోనీ మండే వ్రాజన్ జేంటో నుండి న్యాయ విచారణ కథ, అలెగ్జాండర్ సెల్వాయన్ యొక్క ది ఆరేటర్ నుండి షేక్స్పియర్ గ్రహించి నాటకంలో ఎక్కువ భాగం మార్లో వ్రాసిన జ్యూ ఆఫ్ మాల్టా నుండి తీసుకొని అసలు ఈ నాటకాన్ని రాయడానికి సన్నిహిత కారణం ఒకటి. 1594లో లోపెస్ అనే యూదునికి ఉరిశిక్ష పడి దేశ ప్రజలందరిలో ఆ యూదు జాతీయుని కథ ఎంతో సంచలనం రేకెత్తి, అందువల్ల తత్సంబంధమైన ఇతివృత్తంతో నాటకం రాసి ప్రజలలో రేకెత్తించిన సంచలనాన్ని తన నాటక విజయాన్ని ఉపయోగించుకోవచ్చని షేక్స్పియర్ ఈ నాటకం రాసి ఉంటాడు. మైత్రి ఒక గొప్పదనం, ప్రేమ యొక్క శక్తి, దుర్మార్గం యొక్క పరాజయం ఈ నాటకంలో సమర్థంగా ప్రదర్శింపబడి రక్తదాహం గల షైలాక్కి కూడా పితృప్రేమ ఉంటుంది అని చూపించటానికి షేక్స్పియర్ జెస్సికా కథని అందులో చూపించారు. ఆఖరును అంగుళీయ వృత్తాంతాన్ని చేసి నవ్వులతో కూడి సంతోషపూరిత వాతావరణంతో నాటకం పరిసమాప్తి చెందింది. దీన్ని భావోద్దీప్త ప్రమోదాంత నాటకం, రొమాంటిక్ కామెడీగా మరిచాడు. లేకపోతే హ్యాత్ నార్త్ ఎ జ్యూ ఐస్ అంటూ మాట్లాడిన షైలాక్ మీద సామాజిక సానుభూతి ఏర్పడి చివరికి ఈ నాటకం షైలాక్ కష్టగాథ, ట్రాజెడీ ఆఫ్ షైలాక్గా అయిపోయి ఉండే. సోషియా వల్ల నాటకం దీప్తమంతమై తన నిరుపమాన సౌందర్యంతో నిష్ఠురమైన వాగ్వైభవంతో ఆమె నాటకాన్ని కాంతిని ఓజస్సును ఇచ్చి ఆమె కారణంగానే మొదట యాంటోనీ ఇబ్బందులకు లోనై చివరకు ఆమె వల్లనే ఇబ్బందుల నుండి బయటపడ్డాడు. రిచర్డ్ II ఆంగ్ల చరిత్ర పరిశీలిస్తే కింగ్ జాన్ నుండి హెన్రీ VIII వరకు మొత్తం 14 రాజులు ఇంగ్లాండ్ పాలకుడు. వాడు వరుసగా జాన్ I, హెన్రీ III, ఎడ్వర్డ్ I, ఎడ్వర్డ్ II, ఎడ్వర్డ్ III, ఎడ్వర్డ్ రిచర్డ్ II, హెన్రీ IV, హెన్రీ V, హెన్రీ VI, ఎడ్వర్డ్ IV, ఎడ్వర్డ్ V,
రిచర్డ్ థర్డ్, హెన్రీ సెవెంత్, హెన్రీ ఎయిత్. వీరిలో కింద గీతగా గుర్తుపెట్టిన 7 రాజులపై కలిసి మొత్తం 10 నాటకాలు షేక్స్పియర్ రాశారు. జాన్ నాటకాన్ని అటుంచితే రిచర్డ్ 2 నుండి హెన్రీ సెవెంత్ వరకు గల 100 సంవత్సరాల ఆంగ్ల చరిత్రని 1398, 1485 కొద్ది మినహాయింపుగా దాదాపు అవిచ్ఛిన్నంగానే తన నాటకాల్లో షేక్స్పియర్ పరామర్శి. మధ్యలో కొందరు రాజులపై నాటకాలు రాయక పోవడానికి జాతి ఒడిదుడుకుల వారి పరిపాలన ప్రతిబింబం కాకపోవటమే బహుశా కారణం లేదా ముందు వెనకలున్న రాజుల పరిపాలన వాటి ప్రభావ పరిమాణం కూడా ప్రస్తావితం అయ్యాయి. తక్కిన రాజులపై నాటకాలు రాయాల్సిన లేదని తలపోసి కూడా ఉండవచ్చు. షేక్స్పియర్ రాసిన 10 చారిత్రక నాటకాలు చారిత్రక దృష్ట్యా మొదటిది చివరిది అయిన కింగ్ జాన్, హెన్రీ ఎయిత్లను అటుంచి తక్కిన 5 రాజులపై వ్రాసిన 8 నాటకాలను వేరుగా పరిశీలించాలని ఈ 8 నాటక సమూహాన్ని నాటక రూపంలో రాసిన ఆంగ్లేయ జాతీయ ఇతిహాసం డ్రామటైజ్డ్ నేషనల్ ఎపిక్ ఆఫ్ ఇంగ్లాండ్ అని వ్యవహరింపతగుదని శ్రీనివాస్ అయ్యంగా చెప్పగా ఆంధ్ర యూనివర్సిటీలో ఇంగ్లీష్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హెన్రీ థర్డ్, ఎడ్వర్డ్ థర్డ్లపై షేక్స్పియర్ నాటకాలు రాయ తన సమకాలీనులే వీల్ మార్లో వంటి రచయిత ఎడ్వర్డ్ వర్డ్ అండ్ ఎడ్వర్డ్ టూలపై అప్పటికే నాటకాలు వ్రాసి ఉండటం వలన లేక తనని ఆకర్షించి ఉత్తేజితం చెయ్యగల ఘట్టాలు ఆయా రాజుల కాలం లేకపోవటం వల్ల ఆ రాజులపై రాసి ఉండకపోవచ్చు. ఇంకా రిచర్డ్ సెకండ్ నాటకం సంగతి. అతను రాజ్యం చేసిన కాలం 17 నెలలు. సెప్టెంబర్ 1998 నుంచి ఫిబ్రవరి 19 వుడ్స్టాక్ ప్రభుని హత్య చేశారనే అనుమానంతో బాలింగ్ బురుక్ 6 ఏళ్ళు మాబేన్ అనే దానిలో యావజ్జీవం దేశ బహిష్కరణ చేసి డ్యూక్ ఆఫ్ యార్క్ ఇంగ్లండ్లో గవర్నర్గా నియమించి తాను ఐర్లాండ్ వెళతాడు రిచర్డ్ సెకండ్. అతడు ఐర్లాండ్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు తనకి నార్తంబర్లాండ్ హార్ట్సర్ ఎర్ల్ ఆఫ్ ససెస్టర్ సహాయం చెయ్యగా బాలింగ్బ్రూక్ సైన్యంతో దండెత్తి వచ్చి ఆంగ్ల సింహాసనాన్ని ఆక్రమించుకొని హెన్రీ ఫోర్త్గా రాజ్యాభిషిక్తుడై రిచర్డ్ టూని బంధించి చంపిస్తారు. కనుక ఇది ఒక విధంగా రిచర్డ్ చేసిన పొరపాటుని అతడు పడిన అగచాటని తెలిపే విషాదాంతరం. ఈ నాటకంలో ఎక్కడ వచనం కలిపే ఆద్యంతము పద్యాత్మకం. శ్లేషాలంకారాల మీద, శబ్ద ఆడంబరాల మీద షేక్స్పియర్కి ఇంకా వ్యామోహం తగ్గలేదని చెప్పడానికి ఈ నాటకం ఒక సాక్ష్యం. రిటైర్డ్ వాక్సూరుడు బ్లూరింగ్ బ్రుక్ క్రియాశీలుడు. ఈ సంగతి సూచించటానుకో అన్నట్టు రిచర్డో నాట్ కమనీయమైన కవిత్వాన్ని, వాలింగ్ బ్రూక్ నాట్ జనాకర్షణీయమే వాక్ చమత్కృతిని ప్రవేశపెట్టాడు. పాత్రోచితమైన భాష ఉపయోగించల. తోటమాలి కూడా పండితుల్లాగా సమకాలీన రాజకీయ పరిస్థితులు అన్వయించేలా ప్రధానంగా ఇలా అంటారు. కట్ ఆఫ్ ది హెడ్స్ ఆఫ్ టూ ఫాస్ట్ గ్రోయింగ్ స్ప్రేస్ ద లుక్ టూ లాఫ్టీ ఇన్ అవర్ కామన్ వెల్త్. హెన్రీ ఫోర్త్లో 1-2 భాగం. రిచర్డ్ సెకండ్ తర్వాత రాజ్యానికి వచ్చి బాలింగ్ గ్రూప్ హెన్రీ ఫోర్త్లనే పేరుతో రాజ్యాన్ని అతని పేరు మీద హెన్రీ ఫోర్త్ పార్ట్ 1-2 అనే 2 నాటకాలు రాశాడు మన షేక్ అంట. అందులో మొదటి భాగంది 1 సంవత్సరం కథ, రెండవ భాగంది 10 ఏళ్ల కథ. అంతర్యుద్ధంలో తండ్రి కొడుకులైన హెన్రీ ఫోర్త్, హెన్రీ ఫిఫ్త్ల మధ్య గల ముఖాన వైఖరుడు
ఈ రెంటిని ముఖ్య కథా భాగాలుగా తీసుకొని వీటికి చారిత్రక సత్యాలు జోడి చక్కని నాటకీయత అనుకూలంగా షేక్స్పియర్ హెన్రీ IV భాగాలుగా వ్రాసి 2 నాటకాలని మలచుకున్న. 1వ భాగంలోని సమస్య కొడుకుని తగిన వారసుడిగా తయారు చేయటం ఎట్లా హెన్రీ IV ఎదుర్కొనే ఇబ్బంది దాన్ని పరిష్కరించబోయేసరికి 2వ భాగం మరికొన్ని సమస్యలు ఎదుగుతాయి. అసలు 2వ భాగాన్ని రాయాలని మొదట షేక్స్పియర్ అనుకోలేదని, అందుకే 2వ భాగంలో పటిష్టమైన నిర్మాణ కౌశలం లేదని R.A. లా అనే కానీ దాన్ని టిల్యార్డ్, డోవర్, విల్సన్లు అంగీకరించి హెన్రీ I, 2 భాగాలు ఒకదానితో ఒకటి విడదీయరాని భాగాలని, వాటి మధ్య అన్వయ సామర్థ్యం ఉన్నాయని నొక్కి చెప్పారు. రిచర్డ్ II నాటకంలో గెండవర్ ప్రస్తావన, బాలింగ్బ్రూక్ కుమారుడి ప్రస్తావన రావటం వల్ల ఆ నాటకాన్ని హెన్రీ IV 1వ భాగానికి ఎటువంటి అనుబంధం వచ్చిందో అటువంటి అనుబంధమే హెన్రీ IV పార్ట్ 1లో స్కూప్ ప్రస్తావన రావటం వల్ల నార్దంబర్లాండ్ గురించి రిచర్డ్ అన్న మాటను హెన్రీ IV జ్ఞాపకం తెచ్చుకోవడం వల్ల హెన్రీ IV 1వ భాగాన్ని హెన్రీ IV 2వ భాగాన్ని వచ్చి 1వ భాగాన్ని విశిష్ట గుణాలున్న వాటిని హద్దుల్లో ఉంచుకోలేకపోయే హ్యాట్సర్ విషాద గాథను, 2వ భాగాన్ని చేసిన పాపాలకి పశ్చాత్తాప హృదయం బాధపడిన హెన్రీ IV విషాద గాథలను పరిగణిస్తే ఈ 2 నాటకాలు విషాదాంత నాటకాలుగా కనిపిస్తాయి. యాగ్ని IV వీరుడైన హెన్రీ IV రూపొందటాన్ని, హెన్రీ IV మరణాన్ని ఫాల్స్టాప్ హెన్రీ IV త్యజించడానికి భూమికగా ఉపయోగించబడి హెన్రీ IV పార్ట్ 2 నాటకం, అంతేకాదు హెన్రీ IV పార్ట్ 1 వరకు హెన్రీ V మధ్య వారధిగా కూడా అనిపిస్తుంది. అయితే 1వ భాగంలో ఉండే స్వయం వ్యక్తిత్వం, నిర్మాణ సౌష్ఠవం 2లో లోపించడం నిజం. హెన్రీ IV నాటకంలో పటిల్లతగా మెరిసే పాత్ర ఫాల్స్టాప్. ముందు తక్కిన అన్ని పాత్రలు కళా విహీనాలు అవుతాయి. ఆకర్షణ రహితారు, వ్యక్తిత్వ విరహితారు. ఇది షేక్స్పియర్ యొక్క అద్భుత పాత్ర సృష్టి అపురూపమైన ఉదాహరణ. ఫాల్స్టాప్ను చూసిన కొద్దీ చూడాలని, అతని పనులు గమనించిన కొద్దీ గమనించాలని అని ఇలా అనిపించడం ఏ ఒక్క తరగతి ప్రేక్షకులకు అన్ని తరగతుల ప్రేక్షకులకు అలరించే పాత్ర. యువకుడైన హెన్రీ V అతడు స్నేహితుడు హెన్రీ V యొక్క బాధ్యతారహితమైన జీవితానికి ఫాల్స్టాప్ కారణమని హెన్రీ IV పాటు కొందరు సామాజికులు కూడా అనుకుంటారు కానీ హెన్రీ V జీవితంలోని సరదాలతో పాటు సమస్యల్ని కూడా చూపించి జీవితాన్ని బొమ్మ బుల్స్ 2 ఉంటాయని తెలియపరచి అతనిలో మానవీయతని జ్వలింపజేసి సంస్కారవంతుడిగా తీర్చిదిద్దింది ఫాల్స్టాప్. కొందరు విమర్శకులు ఫాల్స్టాప్ని దుర్మార్గుడిగా చెప్పింది పాఠక లోకంలో ప్రేక్షకులలో అతనంటే ద్వేషభావం ఏర్పడేలాగా చేశారట. కానీ అది అన్యాయం అంటున్నారు కోలాపలగర్. అతనేమీ హంతకుడు కాదు, ఇతరులు హింసించి ఆనందించేవాడు కూడా. దురాశాపరుడు అంత మాత్రం కాదు. తాను నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ 10 మందిని తన ప్రభావంలో ఆకర్షించే ఒక వింత వ్యక్తి. ఫాల్స్టాప్ అబద్ధాల పుట్టని
ఒక విమర్శ ఉంది. అతనివన్నీ ఇతరులను నవ్వించటానికే కానీ మరెందుకు కాదు, నొప్పించటానిక. సత్యాన్ని ఎలా అంగీకరిస్తాడో అతని మాట వల్ల తెలుసు. Dost thou heart hold, here hold, thou know in the state of innocency, Adam bull, and what should poor Jack Falstaff do in the days of willing? Thou, since I have more than another man, and cheerful more బ్రెయిలిటీ. డాగ్లను ఎదిరించలేక పడిపోయి సరిపోయినట్టు నటించాడు కదా ఫాల్స్టాప్. బట్టి పిరికి వాడని కొందరి విమర్శ. సమయం కలిసిరాన వివేకంతో ప్రమాదాన్ని బయటపడ్డ పిరికితనం కాదు. ట్రాయ్ యుద్ధంలో ఎచిలిస్ తరుముతూ ఉంటే హెక్టర్ అంతటి వాడు పారిపోలేదా? అంత మాత్రాన హెక్టర్ని భీరువు పిరికివాడు అంటారా? ఇంతకీ ఫాల్స్టాప్ వీరులన్నా వీరత్వం అన్న గౌరవం లేకపోతే కదా. ఒక స్వాగతంలో ప్రిన్స్ హ్యారీ ఈజ్ వేరియంట్, ఈజ్ బికమింగ్ వెరీ ఇంపార్టెంట్ వేరియంట్ అంట. అతడు లేకపోతే హెన్రీ IV నాటకాలు 2 శుద్ధ రసహీన ప్రదర్శనలు. అందులో కథంతా తిరుగుబాటులు, యుద్ధాలు నిండి ఉన్నది. ఎన్ని ప్రమాదాలనే చిరునవ్వుతో ఎదుర్కొనే ఫాల్స్టాప్ చివర ప్రాణసగుడై హెన్రీ యువరాజ్ తనని త్యజించేసరి భరించలేని ఆవేదనకి లోనవుతా. యువరాజు అతనితో పాటు షేక్స్పియర్ కూడా ఫాల్స్టాప్ పాత్రను పరిచయించడం అన్యాయం అని మార్గన్ అనేవాడు. మేక్బెత్, హేమ్లెట్ల స్థాయి చిత్రించిన ఫాల్స్టాప్ ఎంతో నిర్వికారంగా శయించి షేక్స్పియర్ అద్భుతమైన సంయమనాన్ని ప్రదర్శించాడని బ్రాడ్లీ విమర్శకుడు. రాజుగా తన విధులను నెరవేరు విద్యుక్త ధర్మాన్ని పటిష్టంగా పాటించాలని తనకు అత్యంత ప్రియతముడే ఫాల్స్టాప్ త్యాగం చెయ్యక తప్పదు. అలాంటి ఉన్నతమైన త్యాగం హెన్రీ V యువరాజు మరింత మహోన్నతుడయ్యాలని స్టివార్ట్ అన క్యారెక్టర్ అండ్ మోటివ్ ఇన్ షేక్స్పియర్ అనే గ్రంథంలో చెప్పారు. రేపు మచ్ ఎడు అబౌట్ నథింగ్ అనే నాటకాన్ని గురించి తెలుసుకుంటాం.